జనగామ జిల్లా పాలకుర్తి మండలం తొర్రూరు విష్ణూరు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరిశీలించారు. నిన్న రాత్రి కురిసిన వర్షానికి తడిసి ముద్దైన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 3 నెలలుగా వడ్ల కొనుగోలులో ఈ ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యమని ప్రశ్నించారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వం ఇకనైనా మేల్కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బోనస్ ఇయ్యలేదా? ఇస్తానని చెప్పే కదా చెప్పిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా గజ్జెక్కి సన్న వాటికి దొంగ మాట వచ్చినాయి మొత్తం పోతుంది చేపలు కూడా పడుతుంది అప్పుడు ఎట్టుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. 4 నెలలకి అంతకన్నా ఎక్కువ అయిపోయింది. ఎండాకాలం చూద్దా మత్తాలు పోసేది సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు గొడ్డకు లేవు మొత్తం ఇండిపోయింది. పొలాలు కూడా ఎండిపోయినాయి. సగం దిగుబడి వచ్చింది సరే సన్నోటకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లన్నాడు కానీ సన్నోట్లు తోటి చెప్పలే కాదు. వడ్లని అన్నాడు, వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్న అని దొంగ మాటలు చెప్తాడు. గత నెల రోజుల బయట ఒడ్లు పోసి కాంటా పెట్టినా కూడా అమాలీలు రాక లారీ లోడ్ చేయక మొత్తం మేమే సొంతంగా డీసీని తెచ్చినాం. దానికి అనవసరం ఖర్చు డబల్ ఖర్చులు అయినాయి. అమాలి కూడా మళ్ళా వాళ్ళు ఏస్తే 10 తీస్తే 10 మళ్ళీ అన్నారు. మాదే ట్రాక్టరు అది దాదాపు మనిషికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక 50 రూపాయలు, ఒక బత్తకు 50 రూపాయల చొప్పున నష్టం జరిగింది. సన్నోట్ల కట్టి ఇప్పుడు మళ్ళీ డ్రామా ఆడుతున్నాడు. దొడ్డోళ్ళకి ఇయ్యారట, సన్నోట్లకి ఇస్తారట 500 కూడా. మళ్ళీ ఇదోటి డ్రామా చెప్తాడు. రైతు బంధు కూడా అప్పుడు 8 ఎకరాలు లింక్ లేకుండా ఇచ్చాడు. ఇప్పుడేమో మొన్నటి దాకా 5 ఎకరాలకి ఇచ్చాడు. ఇప్పుడు నిన్నయాల ఓట్లని అప్పుడు ఓట్ల ముంగట వేసాడు, మళ్ళీ ఇప్పుడు వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.